This is from Written English Ultra of Tamisetti Bhujangarao. తరచుగా చాలా మంది అత్యంత కన్ఫ్యూజన్ గురయ్యే మాటలు ఈ రెండు కూడా ఎంతో కొంత సమానమైన అర్థం ఇచ్చిన దేని ప్రత్యేకత దానికి ఉండనే ఉంది. అంటే ఒక రకంగా అర్థం ఒకటే అయినా వాడుక విషయం వచ్చేటప్పటికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండింటి విషయంలో ఉన్న తేడాలు, పోలికలు, నియమాలు ఈ వీడియో ద్వారా మీరు ఒక అవగాహనను ఏర్పరచుకున్నాక కోర్స్ ఇంతేనా అంటూ ఆనందపడుతూ ఉత్సాహంగా వీటిని వాడుకలో ఉపయోగిస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా. కాబట్టి వీటిని సందర్భానుసారం ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలోననే విషయాన్ని తేలిగ్గాను మరియు స్పష్టంగాను ఈ వీడియో ద్వారా మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. మరిన్నింటిని అభ్యాసం చేయండి. ఓకేనండి? సే, టెల్ వీటి మధ్య తేడా ఏమిటి? ప్రాథమికంగా వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే టెల్ ఎవరికైనా ఏదైనా విషయాన్ని మాటపూర్వకంగానో లేక రాతపూర్వకంగానో తెలియజెప్పడం. సే మాటల్లో ఏదైనా విషయాన్ని వ్యక్తపరిచేలా చెప్పడం. టెల్ చెప్పు. దీనిని ఉపయోగించేటప్పుడు చెప్పే మనిషి తాలూకు మాటతో పాటు ఎవరికి చెప్పడం జరుగుతుందో ఆ మనిషి ప్రస్తావన తాలూకు మాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్, పర్సనల్ ఆబ్జెక్ట్ వాక్యంలో ఉండాలి. సందర్భానుసారం వాక్యంలో పర్సనల్ ఆబ్జెక్ట్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణ: కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాజ్ జస్ట్ హ్యాపెండ్ దేర్? ఇంతకు క్రితం అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పగలవా? వాక్యములో పర్సనల్ ఆబ్జెక్ట్ ఏది? మీ. అవునా? వాక్యంలో చెప్పే వ్యక్తికి సంబంధించిన మాటతో పాటు చెప్పబడే వ్యక్తికి సంబంధించిన మాట కూడా ఉంది. అలాగే మరో ఉదాహరణ: ఐ టోల్డ్ హిమ్ దిస్ ఫ్యాక్ట్. ఈ విషయాన్ని అతనికి నేను చెప్పాను. వాక్యంలో చెప్పే వ్యక్తి సబ్జెక్ట్ ఐ, పర్సనల్ ప్రొనౌన్. వాక్యంలో చెప్పబడే వ్యక్తి ఆబ్జెక్ట్ హిమ్, పర్సనల్ ఆబ్జెక్ట్. టెల్ చెప్పు. ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పడం. టెల్ సంబడి సంథింగ్. ఉదాహరణ: ఐ టోల్డ్ హర్ అబౌట్ హిమ్. ఎవరికైనా ఏదైనా విషయాన్ని చెప్పడం. టెల్ సంథింగ్ టు సంబడి. ఉదాహరణ: షీ టోల్డ్ ద బ్యాడ్ న్యూస్ టు హర్ పేరెంట్స్. సే చెప్పు. దీని విషయంలో పర్సనల్ ఆబ్జెక్ట్ ప్రస్తావన ఉండదు. అంటే చెప్పబడే వ్యక్తి ప్రస్తావన విషయం ఉండదన్నమాట. ఉదాహరణలు: ప్లీజ్ సే దిస్ సెంటెన్స్ వన్స్ అగైన్. దయచేసి ఈ వాక్యాన్ని మరోసారి చెప్పు. డోంట్ సే దిస్ వర్డ్ స్లోలీ. ఈ మాటను నెమ్మదిగా చెప్పవద్దు. ఈ వాక్యములలో పర్సనల్ ఆబ్జెక్ట్ ఏదీ రాలేదని గమనించారు కదా? ఒకవేళ పర్సనల్ ఆబ్జెక్ట్ను ఉపయోగించవలసిన పరిస్థితే కనుక ఏర్పడితే సే, సెడ్ ముందు టూను ఉపయోగిస్తూ మాట్లాడతాము. ఎలాగంటే ఉదాహరణలు: షీ సెడ్ టు మీ దట్ న్యూస్. ఆ వార్త ఆమె నాకు చెప్పింది. షీ సెడ్ థ్యాంక్స్ టు మీ. ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పింది. చూసారా? వాక్యంలో మీ ఉపయోగించిన దాని ముందు టూ ఉండడం గమనించారు కదా? ఇక్కడ మీ అనేది టూ అనే ప్రిపోజిషన్కు ఆబ్జెక్టుగా పనిచేస్తుందన్నమాట. ఇక్కడ టూ లేకుండా ఉపయోగించలేము. అంటే షీ షెడ్ మీ తప్పు, అలా వాడకూడదన్నమాట. దీనికి సంబంధించి ఈ ఉదాహరణ చూడండి. షీ షెడ్ మీ దట్ షీ హ్యాడ్ టు స్టాప్ స్టడీయింగ్. రాంగ్. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ టు స్టాప్ స్టడీయింగ్. కరెక్ట్. ఇంకో విషయం ఏమిటంటే వాడుకలో ఎన్నో రకాల సంభాషణల్లో ఎక్కువగా సేను ఉపయోగిస్తుంటారు. అయితే టెల్ విషయానికి వచ్చేసరికి దాని వాడుక విషయంలో మాత్రం సేను ఉపయోగించినంత విస్తారంగా వాడము. ఎవరైనా ఇన్స్ట్రక్షన్, సూచన ఇచ్చేటప్పుడు లేక ఇన్ఫర్మేషన్, సమాచారం అందించే లేక చెప్పేటప్పుడు మాత్రమే ఎక్కువగా టెల్ను ఉపయోగిస్తాము. ఇన్స్ట్రక్షన్, సూచనకు ఉదాహరణ: 1. ఐ టోల్డ్ మై ఫ్రెండ్ టు కమ్ టు మై ఆఫీస్ సూన్. వెంటనే మా ఆఫీసుకు రమ్మని నా స్నేహితుడికి నేను చెప్పాను. 2. అవర్ టీచర్ టోల్డ్ మీ టు స్పీక్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడమని మా టీచర్ నాకు చెప్పారు. ఇన్ఫర్మేషన్, సమాచారమునకు ఉదాహరణ: 1. దే టోల్డ్ మీ ద గుడ్ న్యూస్. ఆ సంతోష వార్తను వారు నాకు చెప్పారు. 2. షీ టోల్డ్ మీ
some accident news in the daily paper. దినపత్రికలోని ఓ ప్రమాద వార్తను ఆమె నాకు చెప్పింది. ఈ వాక్యములలో వెర్బ్ టోల్డ్కి ఆబ్జెక్ట్ ఇక్కడ మీ అన్నమాట. ఏ రకమైన మాటలు చెప్పడానికైనా సేను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణలు: 1. He said, "What's the news?" 2. She said, "Where have you hid my mobile?" గమనించరుగా పై వాక్యాలను. వీటిలో మనం సే స్థానంలో టెల్ను ఉపయోగించలేము. కొన్ని ఎక్స్ప్రెషన్ల విషయంలో ఫిక్స్డ్ అనుకోండి, పర్సనల్ ఆబ్జెక్ట్ లేకుండా టెల్ను ఉపయోగిస్తుంటాము. ఉదాహరణలు: టెల్ ద ఫ్యాక్ట్, టెల్ ద ట్రూత్, టెల్ ద న్యూస్, టెల్ ద డిఫరెన్స్ ఇలాగన్నమాట. కొన్ని మాటల విషయంలో ముందు సేను ఉపయోగించడం సర్వసాధారణం. ఉదాహరణలు: సే ఎ వర్డ్, డోంట్ సే ఎనీ వర్డ్, సే హిజ్ నేమ్ ఇలాగన్నమాట. ఇకపోతే వాక్యములో రిసీవర్ను పేర్కొనబడనప్పుడు మరియు ఎగ్జాక్ట్ కోట్స్ విషయంలోనూ సేను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణలు: 1. Congratulations, said my colleague, laughing and clapping. 2. I said 2 important words before she went abroad. 3. He waited for me to say hello. 4. Thank you, said the bride, looking at the bridegroom. దీనికి సంబంధించి ఈ ఉదాహరణలు చూడండి. Our manager said us, "Stop talking." Wrong. Our manager said to us, "Stop talking." Correct. Our manager told us, "Stop talking." Wrong. Our manager told us to stop talking. Correct. ఒపీనియన్స్ చెప్పడానికి సైతం సే ఉపయోగపడుతుంది. ఉదాహరణలు: I wouldn't say that she is a great dancer. నా ఉద్దేశం ఆమె గొప్ప నృత్య కళాకారిణి అని నేను అనుకోను. He says that you should get up before 6 o'clock every day. ప్రతిరోజు నువ్వు 6కు ముందే నిద్ర లేవాలని అతడు చెప్తున్నాడు. ఏదైనా విషయం గురించి ఎవరైనా చెప్పడం సే సంథింగ్. She says she doesn't like to watch TV serials. దీనిని స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పడం సే సంథింగ్ టు సంబడి. ఉదాహరణలు: What did your wife say to you when you lost your purse? What did your girlfriend say to you when your team won the match? Don't say any fact to him. ఎవరైనా ఏదైనా జరిగిపోయిన విషయం గురించి చెప్పి ఉండడం సెడ్ దట్ సంథింగ్. దీనిని స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఈ సెడ్ దట్ ద ఛానల్స్ రిటన్ ఇంగ్లీష్ షెల్టర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ were very useful. I said that her teaching method was excellent. She said that her friend would also participate in the meeting. She said that she completed all the work allotted to her. ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పి ఉండటం said something to somebody. She said some sad news to him. He said a word to me. ఏదైనా విషయాన్ని ఎవరైనా డైరెక్ట్ స్పీచ్లో చెప్పడం సంథింగ్ సంబడి సెడ్. థ్యాంక్స్ ఎ లాట్, హీ సెడ్. ఐ హోప్ యు ఆర్ ఫైన్, రేటా సెడ్. స్వప్న సెడ్, వేర్ హ్యావ్ యూ స్టడీడ్? సే మరియు టెల్ రెండూ కూడా డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించబడగలవు. డైరెక్ట్ స్పీచ్ సేతో ఐ సెడ్ ఐ యామ్ హ్యాపీ. టెల్తో ఐ టోల్డ్ హిమ్ ఐ యామ్ హ్యాపీ. ఇండైరెక్ట్ స్పీచ్ సేతో ఐ సెడ్ దట్ ఐ వాజ్ హ్యాపీ. టెల్తో ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాజ్ హ్యాపీ. టెల్కో కొన్ని ఉదాహరణలు: 1. Tell me about your role in that movie. 2. Hi Sumi, I have already told you not to go to bed before 8 p.m. 3. Did you tell her about when his husband met with an accident? Number 4. He told me that the movie was wonderful. 5. Please tell me the details of your academic qualifications. 6. She told everybody that she was going to be married. 7. Please tell her what you want to say.
8. Don't worry, I won't tell anyone your failure in the exams. 9. His wife has told him to bring home 2 milk packets. 10. Can you tell her what has happened here? 11. When has she told you that good news? Say ఉదాహరణలు. 1. Please tell me what she has just said to you. 2. Do you want to say anything on this topic? 3. She said that she was down with fever. 4. She said that her husband wouldn't come to the function. 5. Please say it once again. 6. Good evening, said the woman laughing. 7. I wanted to say hello, but I couldn't. 8. I said the news before he asked me. 9. I wouldn't say that she is a genius. 10. The nurse says that you should swallow 2 tablets a day. 11. Don't say to him that she has already told you that bad news. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.